మేఘాలయలో చేపలు ఏ విధంగా పడతారో చూద్దామా. సో అదిగోండి ఒక అక్కగారు అయితే అటువైపు ఉన్నారు అండ్ ఈ అక్కగారు కూడా జాల్ ఉంది కదా, జాల్లో వాళ్ళు పెట్టేశారు ఆల్రెడీ. నమ్మేమాది ఇది పెద్ద చేప దొరికిందండి, నిజంగా గ్రేట్. వావ్, ఇంత పెద్ద చేప దొరుకుతుందని నేను అనుకోలేదు అసలు. పెద్ద చేప అయితే చూపిస్తారండి ఈవిడ. అరే బాపురే, ఇట్నా పడవాలా. చిన్న చిన్న చేపలండి ఇవి, కానీ ఇవి మాత్రం వెరైటీగా ఉన్నాయండి. సో ఈ జాల్ ఉంది కదా, దీంతో కూడా చేపలు అయితే పడతారు అనమాట. బాగుంది మొత్తానికి. అదే ఎండ్రిక ఎక్కడ తప్పించుకుంటావు అబ్బా, వీళ్ళ నోట్లో ఆహారంగా అయిపోవాలి ఈ రోజుకి. ఈ నీళ్ళతోనే వ్యవసాయం చేసుకుంటారు, అలాగే వ్యవసాయం చేయక ముందు చేపలు అయితే పడతారు. సరదాగా చెరువులో చేపలు పడ్డం చూస్తాం, కాలువలో చేపలు పడ్డం చూస్తాం, లేకపోతే బావిలో పడ్డం చూస్తాం. ఓకే, ఇప్పుడు చూడు పంట పొలంలో చేపలు పడుతున్నారు. బాగుంది కదా వాళ్ళ టెక్నిక్స్ కానీ, అంటే వాళ్ళు పట్టే విధానం కానీ బాగుంది.